ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి భలే విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ కూడా అలాంటిదే. అంత విచిత్రమైన టాపిక్ ఏంటబ్బా అనుకోవచ్చు, కానీ 2027 సమ్మర్ సీజన్ గురించే ఈ టాపిక్. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. 2026 సమ్మర్కే దిక్కులేదు, కానీ అప్పుడే మనోళ్ళు నెక్స్ట్ ఇయర్ సమ్మర్పై కన్నేశారు. మరి ఆ సినిమాలేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? చూస్తుండగానే 2026 సమ్మర్ వచ్చేసింది. అలా చూస్తుండగానే వెళ్లిపోతుంది కూడా. కానీ మన స్టార్ హీరోలు మాత్రం ఒక్కరు కూడా రావట్లేదు. రావాల్సిన పెద్ది, ప్యారడైజ్, విశ్వంబర ఇలా చెప్తూ పోతే చాలా సినిమాలు సమ్మర్ బరి నుంచి తప్పుకున్నాయి. మీడియం రేంజ్ హీరోలు కూడా వేసవిని అనాథలా అలా వదిలేశారంతే. కానీ సమ్మర్ 2027పై ఇప్పటినుంచే ఫోకస్ చేశారు. 2027 సమ్మర్ సీజన్ ఇప్పటినుంచే హౌస్ఫుల్ అయిపోతుంది. అందరికంటే ముందే మార్చి 5న స్పిరిట్ రానుందని అనౌన్స్ చేశారు సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేస్తామని ప్రకటించారైనా. చెప్పినట్లుగానే షూటింగ్ కూడా మొదలైంది. చూస్తుంటే ఆన్ టైం వచ్చేలా ఉంది స్పిరిట్. మరోవైపు రాజమౌళి కూడా 2027 ఏప్రిల్ 7న తన వారణాసి డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. మేలో సమ్మర్ బ్రేక్ ఇచ్చినా ఆగస్టు నాటికి షూట్ అంతా పూర్తి చేస్తానని ధీమాగా చెప్తున్నారు జక్కన్న. తన గత సినిమాలతో పోలిస్తే వారణాసి షూటింగ్ లో వేగం పెంచారు రాజమౌళి. సెప్టెంబర్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులతోనే బిజీ కానుంది వారణాసి టీం. జూన్ 11, 2027న ఎన్టీఆర్ నీల్ సినిమా డేట్ లాక్ అయింది. మరోవైపు సుకుమార్ రామ్ చరణ్ సినిమాను కూడా సమ్మర్ 2027కే ప్లాన్ చేస్తున్నారు. పెద్ది పూర్తి కాగానే నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు లెక్కల మాస్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ RC-17ని ఏడాదిలో పూర్తి చేయాలనేది సుకుమార్ ప్లాన్. చెప్పుకోవడానికి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అందులో వచ్చేవెన్నో మరి.